పార్టీ ఆదేశాల మేరకు కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసిన మేరకు అందరూ కూడా కలిసిన తర్వాత దాదాపుగా నేను పరిచయమై మీకు 2009 నుంచి ఈరోజు 2023 వరకు దాదాపుగా అంటే 15 సంవత్సరాల పైచిలకనే మీతో పాటు నేను ప్రతి ఎలక్షన్లో 2009 నుంచి ఇప్పటి వరకు కూడా మీ ప్రేమ అనురాగాలు పంచుతూ నా పైన నమ్మకంతో పెట్టుకొని నేను ఏ అడుగేసినా కూడా ఆ అడుగు ప్రకారంగా 2009 అంటే ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి నేను ఎక్కడ అడుగులు వేస్తే ఆ అడుగులతో నాకు అడుగులు వేస్తూ నన్ను ముందుకు నడిపించారు. అదేవిధంగా ఆ రోజు 2009లో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఎంతో మంది ప్రలోభ పెట్టినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి నాకు సహకరించి 14లో మరి నన్ను ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు మనకి ఏది నడుపుకున్నా కూడా మరి నాతో పాటు కంటిన్యూ ఉండి అంటే ఆ 14లో ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా నాతో పాటు అదే కంటిన్యూ కొనసాగి మరి 2019లో భారీ మెజార్టీతో మీరు ఆలూరు నియోజకవర్గ ప్రతి అన్న అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను మరి గెలిపించి మరి మంత్రిని కూడా 5 సంవత్సరాలు కొనసాగించారు. మీ ప్రేమ అనురాగానికి నాకు ధన్యవాదాలు. ఈ నియోజకవర్గంలో ఏ ఇతర పార్టీలని అడిగినా కూడా కడగట్టిన తెలుగుదేశం నాయకులను అడిగినా కూడా ఏమంటారంటే మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు, మాకు అన్యాయం చేయలేదప్ప. జయరామన్న ఉన్నాడే గాని వాళ్ళది ఏమో ఇంకతో అదే అనుకున్నారు గాని కొంతమంది పవర్లకు వచ్చిద్దాక వాడిని కొట్టు వీరు తప్పు ఆ స్టేషన్లో తప్పు అనే మాట ఎంతో మంది కూడా మనం అనుభవించిన ఉన్నాం. కాబట్టి అయినా కూడా నేను మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా రూలింగ్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలూరు నియోజక ప్రజలందరూ తెలుసుకోవాలండి. కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా నేను ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొని వచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ హార్ట్. నాకు మేమైతే పాల్గొని చెప్తాను, 108 మందిలో పాల్గొని చెప్తాను. మా గేర్లో 102 పట్టాలు తెప్పించావా ఎంపీకి నాకు జై కొడతాను కాదు అన్న. ఎంపీ సీటు నా జోబులో ఉంది. మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. 10 సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్న ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే, అట్లా లేదంటే మీ అందరి కోరిక మేరకు ఏదైనా కన్నా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మీ అందరి అభిప్రాయాలకి ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలే. మీ ఒకవేళ నియోజకవర్గానికి అన్న ఒకసారి అన్న ఏం పర్వాలేదులే మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదని మా మనస్ఫూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం ప్రేమ అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదు అన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే నేను ఇంకా 2 నెలలు ఇంకా టైం ఉంది. ఇంకా 2 నెలల టైం ఉంది. నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు నామినేషన్ వేస్తే రేపు బీఫార్ మంది ఇచ్చేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను అన్నిటికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.